ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సిపిఐ సమరశంఖం పూరించింది. ఫిబ్రవరి 2వ తేదీన రేణిగుంట ఎంపీడీఓ కార్యాలయం వద్ద జరగనున్న ధర్నాను జయప్రదం చేయాలని సిపిఐ మండల కార్యదర్శి వైఎస్ మణి పిలుపునిచ్చారు. ఉపాధి హామీ పథకం దానం కాదు, అది రైతు కూలీల హక్కు. అటువంటి పనిని జీ రామ్జీ అనే పేరుతో దాన్ని నిర్వీర్యం చేసేదానికి కేంద్ర ప్రభుత్వం పన్నుతున్న కుట్ర. ఆ కుట్రలో భాగంగా మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని ఈరోజు పేరు మార్చి జీరామ్జీ తెచ్చారు. ఈ జీరామ్జీ పథకంలో ఉన్న వెసులుబాటు ఏమిరా అంటే 25 రోజులు పని దినాలు పెంచాడు. కానీ మొదటికే మోసం వచ్చే విధంగా ఎత్తుగడలు చేస్తున్నారు. ఇక్కడ ఈరోజు కేంద్ర ప్రభుత్వము 2006 నుంచి ఇప్పటి వరకు 2025 వరకు 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. బడ్జెట్ 10% బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం 10% ఇస్తుంటేనే నెలలు బ్యాలెన్స్లు పెట్టి తక్కువ పనులు ఇచ్చేది. ఈరోజు అది కాస్త 60% కేంద్రం ఇచ్చి 40% 40% రాష్ట్రం ఇవ్వాలంటే ఇది ఎలా ఉందిరా అంటే మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టు అయింది. ఎందుకంటే ఈరోజు జీరామ్జీ పథకాన్ని తీసుకొచ్చి ఆదాని అంబానీకి జిల్లా స్థాయిలో ప్రతి భారతదేశం మొత్తం కూడా జిల్లాకి కంపెనీలు వస్తున్నాయి. ఆ కంపెనీలకి లేబర్ కావాలంటే ఈ జీరామ్జీ పథకంతో దీన్ని రద్దు చేసేది నిర్వీర్యం చేసి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి ఈ రైతు కూలీలంతా కూడా కంపెనీల్లో బానిసలుగా చేసేదానికి ఇది చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం మీద ఈరోజు మనం జిల్లా మొత్తము ధర్నాకి పిలుపునివ్వడం జరిగింది. మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా 26 జిల్లాల్లో ఈ యొక్క ఎంపీడీఓ కార్యాలయాలు ముట్టడికి ఇవ్వడం జరిగింది. అది 2వ తేదీన ఎంపీడీఓ కార్యాలయం ముట్టడికి ప్రతి పంచాయతీ నుంచి రైతు కూలీలు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలనేసి మనం సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం.